దైవజనులు మరి లూథర్ పాస్టర్ గారికి, వారి కుమారుడు కిషోర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వాయిద్య బృందం బాగా సుపరిచితులు, మరి చక్కని ఆరాధనలో నడిపించినటువంటి వాయిద్య సహకారంతో ఉన్నటువంటి యవన బిడ్డలకు ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఇంతవరకు కూడా దేవుని చక్కగా ఆరాధించారు, మరి ఆయన్ని ఘనపరిచారు. ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ సాతాను క్రియలు ఉండవు. హల్లెలూయా. స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానుడు ఉండలేడు. ఆరాధన ఎక్కడ ఉంటుందో అపవాది అక్కడ ఉండలేడు. కొంచెం వాల్యూమ్ పెంచితే బాగుంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, స్తుతి మన స్థితిని మారుస్తుంది, మన యొక్క మతిని మారుస్తుంది, మన యొక్క గతిని కూడా మారుస్తుంది. మన దేవుడు ఒక్కడు మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు. ఆయన ఒక్కడు మాత్రమే పూజనీయుడు. కాబట్టి మీరు ఇంతవరకు కూడా చేసిన స్తుతి ఆరాధన ద్వారా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నది. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వాగ్దానాలు ఉన్నాయి. ఎక్కడైతే నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారా? విశ్వసించిన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉంటే, మన మధ్యలో ఉండే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఈయన మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన తన స్వరాన్ని వినిపించేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మన మధ్యలోకి వచ్చి కేవలం ఊరికే వచ్చి చూసిపోయే దేవుడు కాదు. కొంతమంది అప్పుడప్పుడు చుట్టాలు బంధువులు వస్తారు, దేనికంటే ఊరికే చూసిపోదామని చెప్పని. చూసిపోయేటటువంటి దేవుడు కాదు ఈయన. మన మధ్యకు వస్తే మన అవసరతను తీర్చే దేవుడు. హల్లెలూయా. మన అక్కర్లను తీర్చే దేవుడు. వ్యాధిగ్రస్తులుగా ఉన్నామనుకోండి, ఆ వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడు. అవసరతలతో ఉండే ఇంటి వారిని బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దురాత్మ శక్తుల ప్రభావం క్రిందగానే ఉన్నారనుకోండి, దేవుడు గొప్ప విడుదలను దయచేస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 24వ వచనం 2వ భాగం. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నమ్మిన వారు చెప్పండి. మన యొద్దకు వచ్చి ఏం చేస్తా అంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? చేతులు ఎత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు ఈరోజు ఆశీర్వదించుతున్నాడు. ఆశీర్వాదములు మీ మీదకి దేవుడు దిగిరానివ్వాలని ఆశపడుతున్నాడు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసండి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆస్తిపాస్తులు కలిగిన వారు, అంతస్తులలో ఉండేవారు, వస్తు వాహనాలు కలిగినటువంటి వారు, గొప్ప విద్యావంతులు, ఏమండి, వేల కోట్లకు పడగలెత్తినటువంటి వారు, గొప్ప అధికారాల్లో ఉండేటి వారు, పదవులలో ఉండేవారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని చెప్పని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో వారు ఆశీర్వదించబడిన వారు కానే కాదు. ఎవరు ధన్యులు? యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా చెప్పండి. 144వ కీర్తన చివరి వచనం, దేవునిగా కలిగిన జనులు ధన్యులు. మీరందరూ దేవుని కలిగి ఉన్నారుగా. 2 మాటలు ఉన్నాయి ఇప్పుడు కూడా. దేవునిని ఎరిగిన వారు, రెండవది దేవునిని కలిగిన వారు. ఎరిగిన వారుగా ఉన్నంత మాత్రాన సరిపోదు. దేవుని మేము నమ్ముకున్నామండి అంటే సరిపోదు. మనం నమ్మటం ఏంటి? యాకోబు పత్రికలో ఏమని వ్రాయబడిందంటే,
దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయంట. మేము దేవుని నమ్ముకున్నామండి. పాస్టర్ ఏం చేస్తామంటే, దేవుని నమ్ముకున్నారా? నమ్ముకున్నాం సార్. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడని బాప్తీస్మాలు ఇచ్చేస్తాం. కానీ ఆ నమ్మిక సరిపోదు. దేవుని నమ్మటం ఒక గొప్ప విషయమే. యెహోవాను నమ్మువారు ధన్యులు. కానీ దానికంటే కూడా ఆయనను కలిగిన వారు ధన్యులు కదండి. కీర్తన 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఉంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ ధన్యతలంతా మీరు పొందుకోవాలని ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏశావు అనే వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది. ఆ ఏశావు భౌతికంగా చాలా ఆశీర్వదించబడిన వాడే, కానీ అతనికి మారు మనసు లేదు. ఏమండి, అబ్రహాము యొక్క ఆస్తి అంతా ఇస్సాకు వారసుడు, వాగ్దాన పుత్రుడు ఆయన పొందుకున్నాడు. తర్వాత ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు అలాగే యాకోబు. యాకోబు మరి తన అన్న దగ్గర నుంచి పారిపోతాడు, కట్టుకున్న బట్టలతో, చేతి కర్రతో వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఆస్తంతా ఎవరికి వచ్చినట్టు? ఏశావుకి వచ్చింది. ఆస్తంతా ఏశావు కలిగి ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, కానీ ఆస్తి ఉంది, సమస్త సంపద ఉంది, కానీ ఆయనకు ఏం పోగొట్టుకున్నాడు అనంటే మారు మనసు లేకుండానే ఆయన మరణించాడు. 12వ అధ్యాయం చూడండి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా 15వ వచనం, తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. వింటున్నారండి? తండ్రి గొప్ప వ్యక్తి. వారి యొక్క తాత అబ్రహాము విశ్వాసులకు తండ్రి. వారి నాన్న ఇస్సాకు ఎవరండి? నూరంతలుగా ఆశీర్వదించబడిన వాడు ఇస్సాకు అనగానే నూరంత వాగ్దాన పుత్రుడు. ఆ దేశములో విత్తనము వేసి 26వ అధ్యాయంలో ఉంది, నూరంతల ఆశీర్వాదం పొందినవాడు. అయితే వారి యొక్క కుమారులలో 2 కవల పిల్లలు, ఒకరేమో ఏశావు, ఇంకొకరేమో యాకోబు. దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. వింటున్నారా? ఎందుకు ద్వేషించాడు? దేవునికి ఏమన్నా పక్షపాతం ఉందా అనంటే లేదు లేదు. ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు, ఏశావు వేటాడేటటువంటి వాడు, క్రూరత్వం కలిగిన వాడు. ఏశావు అన్యులతో సహవాసం చేశాడు, హేతు కుమార్తెలను, ఆ దేశములో ఉండే అన్య స్త్రీలను పెండ్లాడాడు. వారి వలన నా ప్రాణము విసికినది అని రిబ్కా చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఏవేవైతే చేయకూడదో అవన్నీ చేశాడు. ఒక శరీరానుసారమైన వ్యక్తిగానే ఉన్నాడు. మరి ఏశావు దగ్గర సంపద లేదా? ఆస్తిపాస్తులు లేవా? అబ్రహామే గొప్ప మహారాజులాగా ఉన్నాడు. సంపద ఉంది, కానీ ఆయన జీవితంలో మారు మనసు ఆశీర్వాదం లేదు. చాలా మంది అనుకునేది ఏంటంటే 100 ఎకరాలు భూమి ఉంటే, 1000 కోట్లు డబ్బులుంటే, గొప్ప గొప్ప డిగ్రీలు ఉంటే ఇవి ఆశీర్వాదం అనుకుంటారు. ఒట్టిది. అవి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు. ఇవి పరలోకానికి చేర్చవు. మారు మనస్సు పొందితే తప్ప
మోక్ష రాజ్యములో మనము ప్రవేశింపలేము. కాబట్టి యేసు ప్రభువును మీరు వెరిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. యేసు ప్రభువును కలిగిన వారు మాత్రమే ధన్యులు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఆ యేసు ప్రభువును హృదయంలో మేము కలిగి ఉన్నాము అని ధైర్యంగా చెప్పగలరా? చెప్పగలిగిన వారందరూ చేయి తల్లులే చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ యేసు ప్రభువును కలిగి ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా ఈ ఊర్లో చాలా మంది ఆ దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. నా పాస్టర్ గారు చెప్తూ ఎంతో ప్రయాసతో 1-2 కుటుంబాల కోసం ఈ గ్రామానికి వస్తూ ఆయన విశ్వాసముతో చేసిన పని ఏమండి, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి ఆ పనికి సుమారు ఒక 10 కుటుంబాలు మాత్రం ఈ గ్రామంలో వచ్చాయి. ఈ గ్రామంలో ఎంతమంది ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? ఇక్కడే ఎంతో మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వీరందరూ కూడా రక్షణలోనికి రావాలి, మారు మనస్సు పొందాలి. ఈ సువార్త సభల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఏదో ఊరికే వేడుకగా ఏదో పండుగ జరుపుకుందామని లేదు. ఏ ఉద్దేశం ఉంటే యేసుప్రభు యొక్క ఆశ కూడా ఏంటి? మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవములోనికి రావాలన్నదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఉద్దేశం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా రక్షించబడాలి. తిమోతీయులకు రాసిన పత్రికలోనే ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ రక్షించబడాలి. 1 తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. దేవుని కోరిక ఏంటి? రక్షించబడాలి, మారు మనస్సు పొందాలి, క్రొత్త జన్మ అనుభవం పొందుకోవాలి. ఈ మాటలు మీరు చాలాసార్లు వినే ఉంటారు. మనస్సు ఎప్పుడు మారుతుంది? నీ మనస్సులోనికి ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు ఆహ్వానిస్తే ఆయన మనస్సులోనికి వచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడో కొండల్లో ఉండే దేవుడు కాదు. ఈ దేవుడు గుండెల్లో ఉండే దేవుడు. కొండల్లో ఉండడండి, బండల్లో ఉండడు, గుండెల్లో ఉంటాడు. హృదయమే ఆయనకు ఆలయం. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువును నమ్మావు, మంచిదే. ఎప్పుడైనా ఆ ప్రభువును నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానించావా? ప్రభువు నీలో ఉన్నాడు, చేతులెత్తారు, మంచిదే. అలాగైతే ఉన్నాడు అనేదానికి రుజువు ఏమిటనంటే నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. హల్లెలూయా. నీలో దినదినము మార్పు రావాలి. మనస్సు మారి రూపాంతరము పొందాలి. దేవుని నమ్ముకొని కూడా నువ్వు మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతూ ఉంటే నీ మాటలలో మార్పు, నడవడిలో మార్పు, క్రియలలో మార్పు, ఆలోచనలలో మార్పు, ప్రవర్తనలో మార్పు. మార్పు అనేది కొట్ట వచ్చినట్టు కనబడాలి. నీ అలవాట్లలో మార్పు రాకపోతే నువ్వు మోక్షానికి ఎంత మాత్రం పోలేవు. దేవుడిని నమ్ముకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, బైబిల్ గ్రంథం చెప్పే మాట అది. ఒక వ్యక్తి మారు మనస్సు పొందితేనే పరలోక రాజ్యములో గొప్ప సంతోషం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, వాని పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ ఎండలకే తట్టుకో. పిల్లలు అడెవరు అలా చేయకూడదు, వినండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఎండలే తట్టుకోలేకపోతున్నాం. రేపు అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబట్టం అంటే ఎంత విచారకరమైన విషయం అండి. ఒకరోజా, ఒక క్షణం కూడా ఉండలేం. అంత బాధ, అంత వేదన. ధనవంతుడుగా అడిగితే చెప్తాడు, అక్కడ భూలోకంలో చాలా సుఖం అనుభవించాడు. మనకు తెలుసు ధనవంతుడు లాజరు కథలు. నేనైతే ఇక్కడ మిక్కిలి వేదన పొందుతున్నాను. వేదనకరమైన ప్రదేశం. ఒక్క నీటి బొట్టు కొరకు కూడా అల్లాడుతూ ఉన్నాడు. అయ్యో 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 అనే మాటలు తప్ప
నువ్వు ఎంత అయ్యో అయ్యో అని కేక వేసినా నిన్ను రక్షించే అయ్యలు ఎవరు అక్కడ ఉండనే ఉండరు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాయంటే మనల్ని పరలోక రాజ్యములోనికి చేర్చేదానికి వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించి, ఆయన మన పాపములను క్షమించి, మనల్ని పవిత్రపరిచి, తన రూపులోనికి మనల్ని మార్చి ఆ మోక్ష రాజ్యములో చేర్చుకోవాలన్నది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదివినంత మాత్రాన మార్పు రాదు, చెప్తున్నాను మీకు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచారు. క్రమశిక్షణ ద్వారా మార్పు రాదు. ఎందుకంటే మనిషి పాపములో పుట్టాడు, పాపములో పెరుగుతూ ఉన్నాడు, పాపములోనే జీవిస్తూ ఉండటం జరిగింది. కానీ వాక్యము తెలియదా అంటే వాక్యము తెలుసు. దేవుని బిడ్డలారా, యవన కాలములో ఉండే ప్రతి విధమైన శోధనలకు లొంగిపోయాను. నా జీవితం నాకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. హృదయములో వేదన. ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి నువ్వు చేస్తుండే తప్పు, నువ్వు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళతావు. ఇదే మాట నా హృదయాంతరంగంలో ఘోషిస్తూ వచ్చింది. ఇంటర్మీడియట్ నేను తప్పిపోవటం జరిగింది. ఇంకా విచారం అధికమైపోయింది. మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్సే సైదాపురంలో. ఫెయిల్యూర్ అనే మాట ఎప్పుడూ లేదు. ఈ లోకములో పాపములో పాపపు అలవాట్లలో జీవించడాన్ని బట్టి ఎడ్యుకేషనల్ కెరీర్ దెబ్బతినిపోయింది. పాపము చేసేటువంటి వ్యక్తి జీవితంలో పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తి జయం పొందుకోలేడు. దేవుని ఎరిగిన వారు, నేను చెప్పేది లోకస్తులకి వాళ్ళు పడే కష్టాన్ని బట్టి అవుతుంది. నువ్వు దేవుని తెలిసి కూడా దేవుని మార్గంలో లేకుండా దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు వారికి సహాయం చేయడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీను చేయలేరని యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఆ అపజయం అనేటటువంటి సమయంలో సాతానుడు, ఎందుకు నీ జీవితం తల్లిదండ్రులకు అవమానం తెచ్చావు, బెటర్ డై, చనిపో 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 ఉన్నటువంటి అంతరాత్మ ప్రబోధం. ఆ ప్రబోధం తట్టుకోలేకపోతున్నాను. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఆ సమయంలో 1977వ సంవత్సరం జూన్ మాసం 18వ తారీఖున గూడూరులో జరిగేటువంటి ప్రార్థనా మందిరంలో జరిగేటువంటి వార్షికోత్సవ కూడికలకు వెళ్ళినప్పుడు తణుకు నుంచి ఒక దైవజనుడు వచ్చి సుందర్ సింగ్ గారు అని వాక్యం చెప్తుండేటప్పుడు ఆ వాక్యం నాతోనే మాట్లాడినట్టు. నీ జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నీ జీవితం మీద నీకే విరక్తిగా ఉంది. అయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో. మత్తయి సువార్త 11:28 ఉండే వాక్యం చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కేవలం విశ్రాంతి, నెమ్మది లేని నా జీవితానికి విశ్రాంతి. ఆ విశ్రాంతి కోసం వెతుకుతూనే లోకంలో వెతుకుతూ వచ్చాను, పాపములో వెతుకుతూ వచ్చాను. కానీ ఆ రాత్రి దేవుడు నాతోనే మాట్లాడినట్టుగా భావించాను. నాకు తీరి తెలుసు, యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే, విడిచిపెడితే ఏమవుతాం, రక్షించబడతాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇవన్నీ కూడా నాకు తెలిసినట్టువే వాక్యాలు, చిన్నప్పటి నుంచి కంఠోపాఠం చేసినట్టువి. ఇంట్లో ఎందుకంటే వాక్యం చదవకుండా ఉంటే ఒప్పుకునేవాళ్ళు కాదు మా అమ్మ నాన్న వాళ్ళు, దేవుని బిడ్డలారా. కానీ వాక్యం చదివినంత మాత్రాన, వాక్య సంబంధమైన జ్ఞానం వచ్చినంత మాత్రాన మనకు మారు మనసు వచ్చినట్టు కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఒక్కోసారి వాక్యాన్ని బోధించినంత మాత్రాన నీవు మారు మనసు పొందినట్టు కాదు. బోధించవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ యొక్క జీవితంలో అంతరంగంలో కార్యం చేయకపోతే, నువ్వు ఆహ్వానించినంత వరకు దేవుడు రాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, గాలి నీ ముక్కుకు సమీపంగానే ఉంది, నువ్వు పీల్చుకుంటేనే గాలి లోపలికి వస్తుంది. ఎంత దగ్గరగా ఉంది గాలి? ఎంత దగ్గరగా ఉందండి? మన ముక్కుకు దగ్గరగా ఉంది. మనం చేయాల్సిన పని ఏంటి? వీ హ్యావ్ టు బ్రీత్ ద ఎయిర్. బ్రీతింగ్
నువ్వు బ్రీత్ చేసుకోకుండా ముక్కులు ఉన్నాయి, ముక్కుల్లో నుంచి లోపలికి పెట్టేస్తారా? కాదండి. కరోనా కానీ వస్తే పీల్చుకోలే, లంగ్స్ దెబ్బతింటే అప్పుడు ఆక్సిజన్ ముక్కుల్లో పెట్టి ఎక్కిస్తారు, అది ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఆరోగ్యవంతమైనటువంటి మన జీవితంలో మన ముక్కులే, మనం పగలైనా రాత్రి నిద్రపోతున్నా గాలి పీల్చుకునవలసినటువంటి బాధ్యత మనకు మీద ఉంది. ఆహ్వానించవలసిన బాధ్యత నీదే. కొంతమంది మాట్లాడుతుంటారు, దేవుడు కదా, ఆయనే నాలోనికి వచ్చి ఆయనే నన్ను మార్చుకోమను. ఏమో ఈయన ఏం చేస్తుంటాడు, ఆయనదేనంట పని. ఏమండి, నరకంలో నుంచి తప్పించబడకుండా మోక్షంలో చేరాలన్న ఆశ ఉంటే ఇలాంటి మాటలు వితండవాదాలు చేయరు. ఆయన దేవుడే, నువ్వు దేవుడు అన్నా కాదన్నా ఆయన దేవుడే. ఆ దేవుడు, నిజమైన దేవుణ్ణి ఆహ్వానించటం నీ వంతు. ఈ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ జెంటిల్ గాడ్, చాలా గౌరవం కలిగిన దేవుడు. పిలవకుండా నీ జీవితంలోనికి రాడు. నోటి మాటలతో నువ్వు ఎన్నోసార్లు పాపాలు ఒప్పుకోవచ్చు. నేను ఎన్నోసార్లు ఒప్పుకున్నా, ఎన్నోసార్లు కాగితాల మీద కూడా రాసుకున్నా నా నిర్ణయం అంటూ. ఇవన్నీ ఎక్కడ ఎగిరిపోయినాయి. మనుషులు తమ సొంత శక్తి చేత, భక్తి చేత, బలము చేత దేవుణ్ణి అంగీకరించలేదు. అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తే తప్ప. రక్షణలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర చాలా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనలో పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పిలుస్తున్నావనంటే ఎవరు పిలుస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు. ఆయన నీలోనికి వచ్చి, ఆయన నీలో ప్రవేశించి, ఆయన మన మనస్సును నూతనముగా మారుస్తాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తగా. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రభు నీలో ఉన్నాడు అనే దానికి రుజువు ఏంటో తెలుసా? నువ్వు ఒక్క రోజులో మారిపోతావని నేను చెప్పట్లేదు, నేను కూడా ఒక్క రోజులో మారిపోలే. మార్పు అనే ప్రక్రియ నీలో ప్రారంభమవుతుంది. మనము దేవుని వాక్యానికి ఎంతగా అప్పగించుకుంటామో, దేవుడు మాట్లాడినప్పుడు ఎంతగా విధేయత చూపిస్తూ ఉంటామో అంతగా మార్పు చెందుతూ ఉంటాం. కాబట్టి అలాంటి మార్పు చెందాలి. ఎవరి వలె మారాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మనము మారాలి. ఎందుకంటే రేపు మనం ఆయన వలె, ఆయన స్వరూపంలోనికి, ఆయన గుణగణాల్లోనికి మనము మారితేనే ఆయనతో కూడా మనము సదాకాలము జీవించగలం. గత 48 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను మారుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నేను మారిపోయాను నేను చెప్పలేను. టిల్ అవర్ లాస్ట్ బ్రీత్. మనుషులం, శరీరంలో ఉన్నాం, మంటిలో ఉన్నాం. మనం మంటి వారమని ఆయనకు 103వ కీర్తనలో అంటాడు, మంటి వారమని ఆయనకు తెలుసట. కాబట్టి వీఆర్ వీక్ వెజల్స్. మంటిలో మంచిదేమిది లేదు. నేను మంచివాడను అని ఎవరన్నా చెప్పారనుకోండి, వాళ్ళంతటి మోసగాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను, ఎవరు కూడా మంచివారు కాదు. 143వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది. శరీరులలో ఒక్కరు కూడా అంట ఆయన ఎదుట ఏమగారండి. చూడండి ఒక మాట. చాలాసార్లు సాతానుడు మనం చేసే ఒక మోసం ఏంటంటే నేను మంచివాణ్ణి, నాలో ఏ పాపము లేదు, నీలో పాపము లేదనంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నావని చెప్పని గుర్తించాలి. 143వ కీర్తన 2వ వచనం 2వ భాగం. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, ప్రభువా నేను పాపిని, ఈ లోకమాలిన్యం నన్ను అంటుకుని ఉంది, నన్ను కడుగము, నన్ను పవిత్రపరచుము, యోగ్యమైన పాత్రగా వాడుకును. నీ కారులో వస్తూ కూడా ప్రభువా నీ సముఖములో నేను నిలబడేదానికి అర్హత లేదు నాయన. నాతో ఉన్న సంఘ కాపరి మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. నీ ప్రజలతో మీరే మాట్లాడండి నాయన అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, మనము చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు.
సత్యం ఉండదు. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరము పాపులే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎవరి కోసం వచ్చాడండి? నీతిమంతులను పిలవ వచ్చాడా? పాపులను పిలవ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. ఐ కేమ్ ఫర్ సిన్నర్స్. పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాపమని గుర్తెరిగితే, రెండవది నీ పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తునద్ద ఒప్పుకుంటే, మూడవది విడిచిపెడితే మరలా పాపము చేయకుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ పాపం ఒక రోతగా ఎంచబడుతుంది. పాత జీవితం ఒక అసహ్యంగా నీకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, పెంటతో సమానంగా పాపాన్ని ఎంచుకునే వ్యక్తిగా ఉంటాం. నా జీవితంలో దేవుడు 1977వ సంవత్సరంలో ఆ కార్యం చేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభువు నన్ను మారుస్తూనే దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు ప్రక్రియ. ఆయన ట్రాన్స్ఫిగరేషన్, ఆయన రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. మీరు కూడా అలాంటి అనుభవంలోనికి వెళ్ళాలని ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని నమ్మారు, మంచిదే. రెండవది, దేవుని మీ హృదయంలోనికి ఆహ్వానించారు, అంగీకరించారు. ఈరోజు నేను మీ మధ్యకు రావాలి అని అంటే ఆహ్వానించాడు. లూథర్ గారు ఆహ్వానించారు. ఏమండి, ఆ సిద్ధవరం అనే సంఘం మొట్టమొదటి బెరాకా ద్వారానే స్థాపించబడినటువంటి సంఘం. దేవుని బిడ్డారా, ఈరోజు ఆ పరిచయలు, ఈసై పరిచయలను మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా వారు ఆహ్వానించడాన్ని బట్టే నేను ఇక్కడికి వచ్చానే తప్ప నాకుగా నేను రాలేదు. మన దేవుడు ఆహ్వానిస్తేనే నీ జీవితంలోనికి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తన వలే నిన్ను మారుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మీ యొద్దకు వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మనం చదువుకున్న దాంట్లో ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి, ఈరోజు బట్ల కనుపూర్లో కూడా మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇందులో అన్నీ ఉంటాయి, అన్ని రకాలైన దీవెనలు ఉంటాయి. విద్యా దీవెన ఉంటుంది, ఉద్యోగ దీవెన ఉంటుంది, వివాహ దీవెన ఉంటుంది, భౌతికమైన దీవెనలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన దీవెనలు ఉంటాయి. రెండు కలిపితే ఉండేదే ప్యాకేజ్. మనకు కావాల్సింది ఏంటంటే భౌతికమైనవి ప్రభువా, ఆత్మ సంబంధమైన వద్దు అనుకుంటాం కదండి. ఒక వ్యక్తికి మొట్టమొదటి కావాల్సింది ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటివి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యోహాను రాసిన పత్రిక 2వ పత్రికలు అంటాడు, ఏమంటాడండి? యోహాను రాసిన 3వ పత్రిక, ప్రియుడా నీ ఆత్మ, 2వ వచనం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. మొట్టమొదట ఏం వర్ధిల్లాలా చెప్పండి? ఆత్మలో వర్ధిల్లాల. ఏ విషయంలో దీనులై ఉండాలా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ఆత్మరక్షణ ఎలా వస్తుంది? పాప క్షమాపణ ద్వారా వస్తుంది. పాప క్షమాపణ ఎలా వస్తుంది? పాపాలను క్షమించే అధికారము కలిగిన ఆ దేవుని మాత్రం నువ్వు ఆహ్వానిస్తే ఆ ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఎన్ని ఘోర పాపములు చేసినా దేవుని దగ్గరకు వస్తే, ఆయన నీ హృదయంలోనికి చేర్చుకుంటే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మన కొరకై మనకు స్థానాన్ని ఆయన వహించి ఆయన బలి రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ, పాపములు తుడిచివేయబడుతున్నాయి. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది నమ్మువారు ధన్యులు, కలిగిన వారు ఇంకా ధన్యులు. ఆయన కలిగిన వారు ఆయన వలె మార్చబడతారు. ఆయన వారిలోనికి వచ్చి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కంటే మొదట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తారు. హృదయాన్ని శుద్ధి చేస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంతరంగాన్ని శుద్ధీకరిస్తాడు.
దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు. ప్రేమతో మన హృదయాన్ని నింపుతాడు, కనికరముతో నింపుతాడు, ఆ జాలి కలిగిన హృదయాన్ని ఇస్తాడు. మనకు ఎలాంటి అవసరం పరిశుద్ధపరుస్తాడు. మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఇవన్నీ ఆత్మ సంబంధమైన దీవెనలు. ఆత్మీయంగాను వర్ధిల్లుతూగానుంటే భౌతికంగా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భౌతికంగా ఏమండి, ఏమేమి అవసరమో, మనకేమి అవసరమో ఆయనకి బాగా తెలుసు. మనం అడగకపోయినా దేవుడు వాటిని మనకు అనుగ్రహించే దేవుడు. తన ప్రియ కుమారుణ్ణి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32 ఒక సవాలుతో కూడిన వాగ్దానం ఇక్కడ ఉంది. 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు. హల్లెలూయా చెప్దామా? సమస్తము కావాలనుకున్నవాడు హల్లెలూయా చెప్పండి. తన సొంత కుమారుణ్ణి మన నిమిత్తం అనుగ్రహించిన దేవుడు. ఆయనతో పాటు, ఆయనను కలిగి ఉంటే ఆయనతో పాటు నీకు అన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నేను ప్రభువు నా జీవితంలోనికి ఆహ్వానించాను, నాకు విద్యనిచ్చాడు. నేను చెప్పాను కదా, మొట్టమొదటి ఆత్మీయంగా ఆయన నాలో విశ్వాసాన్ని ఉంచాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని కొరకైన ఆశ, దేవుని ఇంటి కొరకైన ఆశను నాలో మండించాడు. అప్పటి నుంచి నా జీవితం మందిరములో నాటబడిన అనుభవం. మందిరము, ఇల్లు తప్ప ఇక లోకములో ఉండే పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టేశాను. విద్య మరి ఫెయిల్ అయినటువంటి దాన్ని పూర్తి చేసుకున్నాను. ఇక జీవితంలో ఎప్పుడూ అపజయం లేదు. ఒక పక్క డిగ్రీ గూడూరులో చదువుతూనే దేవుని మందిరానికి వెళ్ళటం, కాలేజీ టు మందిరం. అలాగే తర్వాత రాత్రి ఇప్పుడు మరి గ్రామాల్లో సువార్తకు వెళ్ళే ఇంటి వాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి, 2005వ సంవత్సరంలో చిలమాంచేలో పనిచేసేటప్పుడు ఈ ఓజిలి మండలం అంతా కూడా సువార్త ప్రకటించాం. ఆ సమయంలో మీ ఊరికి కూడా వచ్చిన్నాం, బట్ల కనుపూర్ గ్రామానికి వచ్చాం. ప్రతి గ్రామంలో, ఈ గ్రామాల్లో పాస్టర్ సాల్మన్ అని ఒక ఆయన ఉంటే ఆయనతో కలిసి, అప్పుడు నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి ఈ గ్రామం యొక్క రుణం ఎలా తీర్చుకోవాలని ఒక 2 టీములుగా మేము కలిసి 3 దినాలు సువార్త దండయాత్ర చేసి ప్రతి గ్రామంలో కూడా సువార్తను పంచటం జరిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సమయంలోనే ఏనుగుల వాడ అని ఒక ఉంది ఈ యొక్క ఓజిల మండలంలో, చిట్ట చివరి ఊరిలో. అక్కడ చిట్ట చివరి రోజు ఆ ఊరికి వెళ్ళాం. అది కూడా లాస్ట్ ప్లేస్. ఒక అద్భుతం దేవుడు చేశాడు. అక్కడ ఒక ఆమెను, శ్యామలమ్మ అనే ఆమెని ఇంట్లో బయట పండబెట్టేస్తున్నారు. ఆమె చనిపోయింది అనుకోని, ఒక ఆయన ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళు. ఆమెకేమి లేదు, ఈగలు వాళ్తూ ఉన్నాయి. మేము ఆ ఎండల తీవ్రతకు డ్రింక్ తాగేదానికని పక్కకు అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాపారస్తుడు ఆయనకు సువార్త చెప్తా ఉన్నాం. సార్ మంచిదే మీరు చెప్తా ఉన్నారు. ఆ ఇంట్లో ఎదురుగా ఒక ఆమెను బయట పండబెట్టేస్తున్నారు బాగలేక, అక్కడికి పోయి ప్రార్థన చేయండి అన్న రీతిలో చెప్పాడు. సరే మేమందరం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే, మాకు ప్రార్థన వద్దు ఏమొద్దు పోండి సార్, మేము ఎత్తుబడికి సిద్ధంగా ఉన్నాము. అక్కడుండే ఆయన ఒక ఏదో వాళ్ళు వచ్చిన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయరాదా అని చెప్పేటప్పటికి మేమందరం కలిసి డ్రమ్ము వాయిస్తూ దేవుని స్తుతిస్తూ మొట్టమొదట ఆరాధిస్తూ పాటలు పాడుతూ వచ్చాం. ఈ ఆరాధన స్తుతి ఎప్పుడైతే జరుగుతూ వచ్చిందో మరి ఆమెలో కొంత కదలిక, అప్పటికే ఒళ్ళంతా చల్లబడిపోయింది. నేను పల్స్ చూస్తూ ఉన్నాను, ఆమె చేయి పట్టుకొని ఇట్లా ఉత్తర దక్షిణాలుగా పండబెట్టేస్తున్నారు. ఎవరిని? మనిషిని కూడా బయట పండబెట్టేస్తున్నారు, ఫోటో కప్పేస్తున్నారు. ఇంకెందుకంటే అబౌట్ ఇంకో బరియలు చేయాలా మధువురికి అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఆ సమయంలో నేను నాడి పట్టుకొని చూస్తూ ఉంటే ఈ పాటలు, ఆరాధన, ప్రార్థనలు అయిపోగానే ఆమెలో కొంత కదలిక ఏర్పడింది. అంటే నాడి ఎక్కడో కొట్టుకుంటున్నట్టు. అయ్యా ఇవి చనిపోలేదు, దేవుడు ఈమెను బ్రతికించేదానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఈమెకి ఇప్పుడు అవసరమైంది ఏమిటనంటే వెంటనే కాస్త సెలైన్లు కానీ పెడితే వైద్యం కూడా చేపిస్తే బాగుంటుంది అని అంటే అతను ఒప్పుకోవట్లే. మాకు వద్దుపోండి సార్, మా వాహనాలు 2 వాహనాల్లో వాళ్ళందరినీ తీసుకొని ఎక్కించుకొని వజ్జావారిపాలెంకి పోయి ఆ కట్ట మీద పోయి హాస్పిటల్లో పోతే వాళ్ళు అక్కడ చేర్చుకోవట్లేదు. నేను మళ్ళీ మేడంకి ఫోన్ చేసి, ఆమె కూడా డాక్టర్ సరస్వతి గైనకాలజిస్ట్ వైద్యురాలు, అప్పుడు పనిచేస్తూ ఉండేది. గూడూరులో కూడా 7.5 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడు రాపూర్లో పనిచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె అక్కడ నుంచి ఫోన్ చేస్తే ఆ నర్సెస్ అప్పుడు
సాయంత్రం అయిపోయింది, డాక్టర్లు వెళ్ళిపోయారు. ఆ నర్సెస్కి ఫోన్ చేస్తే ఏం పర్లేదులేమ్మా మీరు పెట్టండి, నేను చెప్తున్నాను కదా అని చెప్పని సెలైన్లు అప్పుడు పెడితే అప్పుడు కళ్ళు తెరిచింది. 3 సెలైన్లు ఎక్కించిన తర్వాత లేచి కూర్చునింది. ఆ తర్వాత ఎంత 22 ఇయర్స్ ఆమెను వెంటనే మా వాహనంలో ఆయన కూడా ఎక్కించుకొని బరాకాకు తీసుకెళ్ళి కొన్ని రోజులు పెట్టుకొని వాక్యంలో బలపరిచి, దురాత్మలు ఉంటే అవి వాటిని కూడా ప్రార్థనాపూర్వకంగా అవన్నీ కూడా వెళ్ళిపోయేదానికి ప్రభు సాయం చేసి. కాబట్టి ఓజిల మండలం ఈ గ్రామాలన్నింటిలో కూడా మరి మరొకసారి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ బట్ల కనుపూర్ అనగానే వెంటనే నాకు సంతోషంతో సమ్మతించాను. ఎందుకంటే కొన ప్రాణాలతో ఉన్న చనిపోయిందని అనుకున్నాను, కానీ దేవుడు ఆ ప్రార్థన ద్వారా ఆమెలో ఏం చేశాడు, ఆ పల్స్ ఆగిపోయిన పల్స్ను మళ్ళా ఎక్కడో లోలో వినబడుతూ ఉండింది. డీహైడ్రేషన్తో ఆమె అలా ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, మన దేవుడు బ్రతికించే దేవుడు. దాన్ని చెప్పాను, స్తుతి స్థితిని మారుస్తుంది, స్తుతి బ్రతికిస్తుంది, స్తుతి జయమునిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సాతానుడు ఉండలేడు. కాబట్టి మీ యొక్క జీవితాలలో దేవుణ్ణి ఎరిగి ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే అద్భుతాలు జరుగుతాయి, సూచక క్రియలు, మహత్కార్యములు దేవుడు చేస్తాడు. కాబట్టి నా జీవితంలో కూడా ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఆత్మీయంగా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, శారీరకంగా కూడా 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదానికి దేవుడు కృప చూపించాడు. ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్ రీసెర్చ్ చేశాను, ఎంఎడ్ చేశాను, బిఎడ్ అయిన తర్వాత ఎంఈడి చేశాను. అద్భుతంగా ఏమి సిద్ధపడకపోయినా గురుకులాల వాటిల్లో పాఠశాలల్లో మరి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. 33 సంవత్సరాలు ఉద్యోగ జీవితం చేసి ఏమండి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. కానీ 28 సంవత్సరాల నుంచి ఒక పక్క పని చేస్తూనే దేవుని పని చేయాలన్నటువంటిది రక్షించబడినప్పటి నుంచి నా హృదయ అంతరంగాల్లో దేవుడు ఒక మంట పెట్టాడు. నేను రక్షించబడ్డాను, నాలాగా అనేక మంది పాపపు కట్లలో బంధించబడి ఉన్నారు. వారికి నా ప్రభువును పరిచయం చేయాలి, వారికి నా ప్రభు యొక్క ప్రేమను చాటించాలి, దేవుని యొద్దకు నడిపించాలి అంటే ఎంతో మంది విద్యార్థులకు, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఎంతో మంది మా స్టూడెంట్స్కి ప్రకటన చేయటం జరిగింది. ఎంతో మంది వారు అంగీకరించి ఇప్పుడు వారు కూడా సేవకులుగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ మరి 28 సంవత్సరాల క్రితం కోట గ్రామంలో, ఒకప్పుడు కోట గ్రామం సువార్తకు ద్వారములు మోయబడిన గ్రామం, అటువంటి గ్రామంలో దేవుడు బరాక ఆరాధన మందిరాన్ని ప్రారంభించి సుమారు 10 సంఘాలలో బ్రాంచ్ సహవాసాల్లో పరిచర్య సహోదరులందరితో కూడా కలుసుకొని ఈరోజు ఆరాధనలో నడిపించినటువంటి కృపావరం. అందరూ కూడా 5వ కుటుంబాల్లో నుంచి, దురలవాట్లలో నుంచి విడిపించబడిన వారే, మత్తుకు బానిసై బాగా త్రాగి ఆయన మంచి చేతి పనివాడు పడిపోతున్నటువంటి ఆ దినాల్లో ఆయన భార్య వస్తూ ఉండింది. తర్వాత ఆయన కూడా దేవుని సన్నిధికి రమ్మని ఆహ్వానించినప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు. ఈరోజు ఆయన వలిపేడు గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన కుటుంబంతో సేవ చేస్తున్నాడు. ఒక హాఫ్ ఏకర్ భూమి కొని తన దగ్గర ఉండే వాటన్నింటినీ డిస్పోజ్ చేసి దేవునికి పూర్తి కాలం సమర్పించుకొని దేవునికి సేవ మహిమకరంగా చేస్తున్నాడు. ఈ రీతిగా ఒక్కొక్కరు అనేక రీతులుగా వారు దేవునిలోనికి రావటమే కాదు, దేవుని నమ్మటమే కాదు, దేవుని అంగీకరించి దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి నిజంగా దేవుని ప్రేమను కానీ మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమించకుండా ఉండాలి. నాకు చక్కని పాట ఆరాధనలో పాడా, ప్రేమించేదని అధికముగా. ఏమండి, నిజంగా ప్రేమిస్తున్నామా? చాలాసార్లు ప్రేమిస్తున్నామని మాటలతో చెప్తుంటాం, క్రియలలో మాత్రము ప్రేమ కనబడదు, క్రియలలో మాత్రం ప్రేమ కనబడదు. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీని గురించి ప్రభు మాట్లాడుతూ లూకాసు సువార్తలు అంటాడు, ఇదిగో ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, మరి ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత పర్సంటేజ్ ప్రేమ మనలో ఉన్నది. కాబట్టి లూకాసు వార్త బహుశా 7వ అధ్యాయం అనుకుంటాను, 7వ అధ్యాయంలోనే ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 30వ వచనం, 36వ వచనం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆమె
47వ వచనం 7:40. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా గమనించండి, ఎవనికి కొంచెముగా క్షమించబడి వారు కొంచెముగా ప్రేమించమని చెప్పి నీ పాపములు క్షమించబడుచున్నవని ఆమెతో అని. దేవుని బిడ్డలారా, ఆమె భయంకరమైనటువంటి వ్యక్తి, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. కానీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ ప్రభు దగ్గర కన్నీటితో ఆయన్ని అభిషేకించింది. మనకు తెలిసి సందర్భం అంతా. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు ప్రేమించేవాడు. నువ్వు విస్తారమైన పాపములు చేసినప్పటికీ, ఇది విస్తారముగా నువ్వు దేవుని ప్రేమిస్తే, ఏమండి ప్రేమించేదని అధికముగా అన్నారుగా, అధికంగా దేవుని ప్రేమించాలి. అధికంగా ప్రేమించడం అంటే ఏమనుకుంటారు? అధికంగా దేవుని మాట వినాల, అధికంగా దేవుని ఆజ్ఞలు గైకొనాల. ప్రేమించుట అంటే నోటి మాటలతో చెప్పేది కాదు. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడే ఆయనను ప్రేమించేవాడు. దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా? కొన్ని గైకుంటూ కొన్నింటిని వదిలిపెట్టేస్తున్నామా? చాలాసార్లు మన జీవితంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా గైకొనటం లేదు. మొదటి యోహాను రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించటం. 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను, మొదటి యోహాను 5:3, గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని బిడ్డలారా, దేవుడు 2 మాత్రమే చెప్పాడు చిట్ట చివరికి. మత్తయి సువార్తలో అంటాడు, ఒకటి ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన ప్రేమించవలను. ఇది మొట్టమొదట ఆజ్ఞ. దేవుని తప్ప ఫస్ట్ లవ్ అనేటిది దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించిన, ఏమంటే మత్తయి సువార్తలు అంటాడు, నువ్వు నాకు పాత్రుడవు కాదు. తల్లినైనను, తండ్రినైనను, ఏమండి అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భర్తనైనను, భార్యనైనా, ఎవరినైనా గాడ్ ఫస్ట్. మన మొదటి ప్రేమ ఎవరికి ఉండాలా? దేవుడు. అందుకని అంటాడు మత్తయి సువార్త 6:33, నా జీవితంలో అది నినాదం, అక్షరాల నెరవేర్పు చూశాను. నా రాజ్యమును, నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించలేదు. ఇవన్నీ అంటే లోకములో ఏమేమి ఉన్నాయో, ఈ భూ సంబంధమైనవి ఆయన మనకు తండ్రి అడగకుండా నేను ఇస్తాడు. నాకు ఇచ్చాడు, విద్యనిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డారా, మరి వివాహం చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఉండేదానికి ఇంటిని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మందిరం మొట్టమొదట నా జీవితంలో, గాడ్ ఫస్ట్, నెక్స్ట్ ఎవ్రీథింగ్. అది నా యొక్క నినాదం. మొట్టమొదట దేవుని యొక్క మందిరం, దేవుని ఇంటిని కట్టాం. మాకంటూ సొంత ఇల్లు లేనప్పుడు మొదట దేవునికి వాహనం తీసాం, వ్యాన్ తీసాం, తర్వాతే మా కోసం తీసుకున్నాం. కానీ దేవుడు ఏమైనా తక్కువ చేశాడనంటే, మీకేమీ తక్కువ కాదు, నాకు మొట్టమొదట. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తే దేవునిని విస్తారంగా మనము ప్రేమించాలి. విస్తారముగా ప్రేమిస్తే అప్పుడు క్షమించబడతాయి. కొంతమంది దేవుని నమ్ముకున్నారు కానీ దేవుని విస్తారముగా, అధికముగా ప్రేమించటం లేదు. అధికంగా ప్రేమిస్తే అధికంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మరి దేవుని ఇక్కడ మనం చూడండి, మనము ప్రేమించటం అనేది 19వ వచనం 4:19, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. ఫస్ట్ గాడ్ లవ్డ్ us. మొట్టమొదటి ఎవరండి ప్రేమించింది? ప్రేమ ఏం కోరుకుంటుంది చెప్పండి? ప్రేమనే కోరుకుంటుంది. లవ్ డిమాండ్స్ లవ్. ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమించే వ్యక్తి ప్రతిరోజు ఆయనతో సంభాషించాలి, మాట్లాడాలి. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం, కమ్యూనికేషన్ విత్ గాడ్, కాన్వర్సేషన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావంటే రోజు ఆయనతో ఏకాంతంగా నువ్వు ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మాట్లాడాలి. ప్రేమించే వ్యక్తి ఆయన మనకు రాసినటువంటి ప్రేమ లేఖ. బైబిల్ అంటే ఏమనుకుంటారు? దిస్ ఈస్ ద లవ్ లెటర్. ఏమండి, ఆ కాలంలో లవ్ లెటర్లు ఉన్నాయి, ఇప్పుడైనా లేవులేండి. మొబైల్ వచ్చేసిన తర్వాత అంతా కూడా వాయిస్లో మాట్లాడుతున్నారు, అంతా చాటింగ్లలో
ప్రేమంతా వ్యక్తం చేస్తున్నారు. దేవుడు మానవులకు రాసిన ప్రేమ లేఖ పదే 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 చదవాలి. దేవుని బిడ్డలారా, ఇవి రుజువులు నిజంగా ప్రేమిస్తున్నామంటే. రెండవది, మూడవది, ప్రేమించే వ్యక్తి ఆయన్ను సేవించాలా. ఆ ప్రేమించే ప్రాణప్రియుని గురించి ఎవరికైనా ఒక్కరికైనా ఒకరోజు చెప్తున్నా ఒక మాట, ఏమండి, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, ఆయన నా జీవితాన్ని మార్చాడు, ఇదిగో మిమ్మల్ని కూడా మారుస్తాడు, నన్ను బాగు చేశాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. చెప్పేదానికి ఏం కష్టం అండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆరోగ్యం బాగా అయింది, మంచిగా జరిగింది, ఏం చెప్తావు? అదే అనారోగ్యంతో బాధపడేవాడు దగ్గరికి పోయి పలానా డాక్టర్ దగ్గరికి పోండి చెప్తారా? లేదండి, బాగా చూస్తారు, నువ్వు బాగా అయిపోతావు. ఈయన పరమ వైద్యుడు, ఈయన అన్ని రకాలైన రోగాలను బాగు చేసే దేవుడు. డాక్టర్లు ఎవరు కూడా బ్రతుకును బాగు చేయలేరు, రోగాలను ఒకవేళ చేస్తారు, బాగు చేస్తారు తమ వైద్య విద్య ద్వారా. మనసును ఎవరు మార్చగలరండి? ఎవడైనా ఒక త్రాగుబోతూ లేకపోతే స్మోకరు డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా నేను బాగా తాగుతున్నాను, త్రాగుడు మానాలంటే ఒక ఇంజక్షన్ ఏంటనంటే ఏం చెప్తాడు వాడు? ఏమైనా ఉందా ఇంజక్షన్ త్రాగుడికి? ఏమి లేదు. నేను అబద్ధాలు చెప్తున్నాను, అబద్ధాలు చెప్పకుండా ఉండేదానికి ఒక ఇంజక్షన్ ఉంటే ఎవరు చెప్పలేదు. దేవుడు ఒక్కడే పరమ వైద్యుడు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వస్తే కాబట్టి మీరేం చెప్పాలా? ఈ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ ఇతరులకు కానీ తెలియజేస్తే ఇళ్ళు మారిపోతాయి, ఊర్లు మారిపోతాయి, ఊర్లు కూడా మారిపోతాయి. అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ప్రభువుని గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఎవరైనా ఒక వ్యక్తి కనబడితే, ఒక బస్సులో ఎక్కినా, నా పక్కన ఎవరన్నా కూర్చున్నా, ఏదో ఒక రీతిగా పలకరించుకొని ఆ వ్యక్తికి ప్రభు ప్రేమను చెప్పకుండా ఉండాలంటే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ దొరకడు కాబోదు ఆ వ్యక్తి అని చెప్పని ఏదో ఒక రీతిగా ఒక్కోసారి బండ్లో ఎక్కించుకోవటం కానీ, కార్లో ఎక్కించుకోవటం కానీ, వాళ్ళకు దిగే లోపల ప్రభువును పరిచయం చేయటం చేయాలి. అలాంటి భారం మీలో కానీ కలిగితే ఈ ఊరిలో ఉండే వాళ్ళందరూ మారుతారు. దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి కార్యము మీ అంతరంగంలో మొట్టమొదట మనం మారాలి. ఎవరు మారాలి? మొట్టమొదట మనం మారాలి. రెండవది మన ఇంట్లో ఉండేవాళ్ళు మారాలి. ఎవరు ఎప్పుడు మారుతారు? ఇంట్లో ఉండేవాళ్ళు మన జీవితాన్ని చూసినప్పుడు ఇంట్లో వాళ్ళు మారుతారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడదురు. వాగ్దానాలు ఎప్పటికీ తప్పిపోవు. ఇంట్లో వాళ్ళు మారటం లేదంటే మారినోళ్ళు సరిగా లేకపోవటం. వాళ్ళ నోరు మారదు, వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ కోపం మానదు. ఏమండి, ఇవన్నీ గమనిస్తుంటారు ఇంట్లో ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు గమనిస్తుంటారు, పిల్లలు మార్పు చెందగా లేదు అని అంటే దానికి కారణం దేవుడు కాదు, మనలో లోపమే. మనలో ప్రార్థనా జీవితం, దేవుని కొరకైన వాక్యం కొరకైన ఆశ ఉంటే ఇల్లు మారిపోతుంది. ఇల్లు మారితే కుటుంబం మారిందనుకోండి, ఆ కుటుంబంలో ఉండే, ఆ ఊర్లో ఉండే, వీధిలో ఉండేవాడు మారుతారు, ఊరు మారుతుంది, వారందరూ దేవుని దగ్గరకు వస్తారు. హల్లెలూయా. ఒక్క స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ సుకారను ఊర్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, మారిందా? ఆమెతో యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నం సంభాషణ చేశాడు. ఊర్లో ఉండేవాళ్ళు ఎవరు ఆమెతో మాట్లాడరు, ఎందుకంటే ఆమె జీవితం బహు భయంకరంగా జీవిస్తుంది. అనేక మందితో సహజీవనం చేస్తుంది, పెళ్లి చేసుకోవటం. కానీ ఆమెలో ఒక ఆశ ఉంది. ఆ పాపము నుంచి, అలాంటి జీవితము నుంచి విడుదల పొందాలన్న కోరిక ఉంది, కానీ విడుదల పొందలేకపోతూ ఉంది. దేవుడు హృదయాలను అంతరంగాలను ఎరిగిన దేవుడు. శిష్యులేమో ఊర్లోకి వెళ్ళారు ఆహారం తెచ్చేదానికి. యేసు ప్రభు ఒక్కడిగా, ఒంటరిగా ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దాహమునకు నీళ్ళు ఇస్తావా? ఏమండి, మాట కలిపేదాన్ని. యేసు ప్రభు దాహాన్ని అడగలేదు, ఆమె పోయి నీళ్లు చేతి తీసుకొని వచ్చి ఇవ్వలేదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇక ఎన్నటికి నీకు దప్పిక పొందవు. అంటే ఏం దప్పిక? పాపపు దప్పిక నీకుండదు. నువ్వు పాపపు దప్పికతో ఉన్నావు. అయితే ఆ నీళ్లు నాకు కావాలయ్యా అని అంటది. ఈ బావి దగ్గరకు నేను రాకుండా అనుకునేది ఏంటంటే, మామూలుగా భౌతికంగా మనం తాగే నీళ్ళు అనుకుంది, ఈ ఇబ్బంది లేకుండా ఆ నీళ్లు కానిస్తే నేను ఇంటి దగ్గరే ఉంటాను. దేవుని బిడ్డారు, ఇస్తాను నేను నీళ్ళు ఇస్తాను, నీ భర్తను తీసుకోవడం అంటాడు ప్రభు. ఏం చెప్పింది? యథార్థంగా చెప్పింది, నాకు భర్త లేడు. అప్పుడు అంటాడు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు కూడా నీ భర్త కాదు. ఆమె ఆశ్చర్యపోయింది.
అప్పుడు ఆయన ప్రవక్త అని చెప్పని అనుకునింది. నా బ్రతుకంతా కూడా ఈయన చెప్పేసాడు. దేవుని విన్నారా, దేవుడు ఎంత అద్భుతంగా ఆమెతో మాట్లాడాడో తెలుసా. నిజంగానే ఆయన ఆమె పాపపు దప్పికను తీర్చేటటువంటి ఆత్మ సంబంధమైన జీవజలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వెంటనే కుండను వదిలేసేసింది, ఊర్లోనికి వెళ్ళింది. మరుసటి రోజున చూడలేదు. నేను చేసినవన్నీ నాకు చెప్పిన ఈయన క్రీస్తుగాడా మెస్సయ్యగాడా రండి అని ఊర్లో ఉండేవాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాను. మామూలుగా ప్రజలతో మాట్లాడాలంటే ఒక భయం, ఎందుకంటే తన పాప జీవితాన్ని బట్టి. పాపము చేయువారు బహుగా భయపడతారని కీర్తనల గ్రంథం 14:14లో భయపడతారు. వేరే వాళ్ళతో మాట్లాడు. కానీ ఇప్పుడు ఆమెకి ఎక్కడ ధైర్యం వచ్చేసింది? యేసు ప్రభు ఇచ్చే ఆ జీవజలం త్రాగింది. ఈ కంటికి కనబడే నీళ్ళ అనే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి నీరు. ధైర్యం వచ్చేసింది, ఊర్లోనికి వెళ్ళింది. ఏమి సువార్త చెప్పలా, నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన ఈయన క్రీస్తు కాడా రండి అనేటప్పటికీ పొలోమని ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు. అయ్యా, ఇప్పుడు ఈమె చెప్పిన దాన్ని బట్టి కాదు, నీవు చెప్పిన దాన్ని బట్టి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఇవన్నీ చూసేదాన్ని సమయంలో అది మీకు అన్నీ తెలుసు. మేము మనం నమ్ముతున్నామని ఒక 2 దినాలు మా మధ్య ఉండమని ఆయన్ని బ్రతిమాలుతారు. ఏమండి, ఫస్ట్ ఉమెన్ ఎవాంజలిస్ట్ ఎవరయ్యానంటే సమరయ స్త్రీ. మొట్టమొదట ఒక స్త్రీ సువార్తను ప్రకటించింది. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం మగవాళ్ళే చేయాలి సేవని. బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. దేవుడు అందరినీ సమానంగానే చేశాడు. ధర్మాలు వేరు కానీ సేవలో ప్రతి ఒక్కరిని వాడుకున్నాడు. చిన్న బిడ్డలను వాడుకున్నాడు, స్త్రీలను వాడుకున్నాడు. స్త్రీలు కూడా ప్రవక్తి అనగా ప్రొఫెటెస్. దెబోరా అనే ప్రవక్త ఉండేది. ఆమె చెట్టు కింద కూర్చొని ఒక్కొక్కరికి న్యాయం తీరుస్తుండేది. ఆమె జడ్జిగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రొఫెసైజ్ చేస్తూ ఉండేది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది పురుషుల కంటే ఎవరు ఉన్నారు? ఇక్కడ స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. స్త్రీలు ఉన్నవారు మీరందరూ ధన్యులు. అసలు ఎక్కువ సేవ చేయాల్సింది ఎవరికో తెలుసా? స్త్రీలు. స్త్రీలు కానీ మారితే ఇల్లు మారిపోతాయి. ఎందుకని బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకును. ఇల్లు కట్టడం వాడి చేతిలోనే ఉంది, కూల్చుకోవటం కూడా వాడి చేతిలో ఉంది. పురుషులు ఏముందండి? పురుషులు డమ్మీలే. పురుషులు ఎటువంటి వాళ్ళు? డమ్మీలు. కాబట్టి స్త్రీలు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా, పరిశుద్ధమైనటువంటి స్త్రీలుగా, మీ యొక్క మాటలు ప్రవర్తనలో మాదిరికరంగా కానుంటే ఎటువంటి భర్తలైనా సరే మారిపోతారు, బిడ్డలు కూడా మారిపోతారు. హల్లెలూయా. ఒక్క స్త్రీ ద్వారా ఊరంతా మారిపోయింది. పునరుద్ధాన సువార్తను మొట్టమొదటి ప్రకటించింది ఎవరో తెలుసా? ఎవరండి? మగ్దలేనే మరియ. ఒక స్త్రీని శిష్యులు కనబడాల. మొదట వాళ్ళు ఆశతో వెళ్ళారు, ప్రభువును చూడాలని. వీళ్ళకి చెప్పిన వీడు నమ్మల. శిష్యులు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా బతికేదే ఉంది, ఏదో ఆయన ఉన్నప్పుడు చెప్పినాడు, అది జరుగుతుందా అనుమానం. వాళ్ళు ఇళ్ళ దగ్గరనే ఉన్నారు. కానీ వాళ్ళట కాదు, పెందలకడ లేచి సమాధుల తోటకు వెళ్ళారు. మొట్టమొదట ఎవరా మగ్దలేన మరియా? ఎన్ని దయ్యాలు ఉన్నాయండి ఆమెకి? 7 దయ్యాలు పెట్టినటువంటి ఆ స్త్రీ. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎక్కువగా పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఏం పడుతుంటాయండి? దయ్యాలు పడుతూ ఉంటాయి. అంటే ఏం సార్ మాకైనా దయ్యం పట్టింది, పురుషులకు పట్టవా? పురుషులకు కూడా పట్టబట్టే సారాయి కొట్టుకు నెట్టుకొని పోతా ఉంటాయి. అదొక దెయ్యం, సారాయి తాగించే దెయ్యం, బూతులు మాట్లాడించే దెయ్యం. అయితే దెయ్యాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కనబడే దెయ్యాలు, బయటపడే దెయ్యాలు, బయటపడని దెయ్యాలు లోపలనే ఉంటాయి. ఏమండి, బయటపడే దెయ్యాల కోసమైనా ప్రార్థన చేస్తాం పాస్టర్లు. బయటపడినటువంటి మూగ దెయ్యాలు ఉంటాయి చూసారా, అవి చాలా ప్రమాదకరమైనవి. వాటన్నింటినీ కూడా పురుషులు పడుతుంటారు ఎక్కువగా. దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మేలు చేస్తూ దురాత్మలతో పీడించబడుతున్న వారందరినీ కూడా ఆయన బాగు చేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనం నిజంగా ప్రేమిస్తున్నామనంటే రుజువు ఏంటనంటే ఆయన సేవించాలి. ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలు గైకొంటారు, ఆయన మాట వింటారు. ఆయన మనం ఏం చేస్తాం? సేవిస్తాం. దేవుని సేవిస్తే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు.
పరలోకంలో ఏమిస్తాడండి మనకు? ఒక్క ఆత్మను సంపాదించామనుకోండి, ఒక్క వ్యక్తిని దేవునిలోనికి నడిపినట్లయితే పరలోకములో మనకు గొప్ప బహుమానం అనేది దేవుడిస్తాడు. ఈ భూలోకంలో దరిద్రంగా ఉంటూ పరలోకంలో కూడా పేదవారంగా ఉండేదానికి ఇష్టపడకూడదు. భూలోకంలోని పరలోకం కొరకు ధనాన్ని సిద్ధపరచుకోవాలి. ఏం ధనం అది? ఏమండి? ఆత్మలే. ఎంతమందిని మనం నడిపిస్తాము, వీరే మనకు ఆనందం, వీరే మనకు కిరీటం. పౌలంటాడు మీరే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆశతో మరి దేవుని మనం ప్రేమిస్తాం, విస్తారంగా ఆయన్ని ప్రేమిస్తాం, అధికంగా దేవునికి లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, దేవుని సేవను ప్రేమిస్తాం, ఆయన యొక్క ప్రేమ వార్తను మనం ప్రకటిస్తాం. అయితే ఈ ప్రేమించే బిడ్డలు 3 పనులు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలు చాలామంది అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉన్నారు, కానీ వారి జీవితాల్లో కార్యరూపం జరగటం లేదు. చూడండి, ఇక్కడ దేవుడు బాధతో నరులను ఉద్దేశించి ఒక 3 ప్రశ్నలు వేస్తున్నాడు. దయచేసి చూడండి, 4వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చదు? హౌ లాంగ్ యు విల్ టర్న్ మై గ్లోరీ ఇంటూ షేమ్? నా మహిమను, నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. 2, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదు? 3, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? దేవుని ప్రేమించే బిడ్డలు, దేవుని ప్రేమతో నింపబడిన హృదయములలో దేవుని ప్రేమతో నింపబడినటువంటి వారు దేవుని గణపరిచేవారుగా ఉండాలి. ప్రభు అంటాడు మొదటి సమయంలో 2వ అధ్యాయంలో, నన్ను గణపరచువాన్ని నేను గణపరచుచున్నాను. అంటే మన దేవుడు గౌరవము కలిగిన దేవుడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఘనుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనంతటి ఉన్నతుడు లేనే లేరు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. దేవుని బిడ్డలారా, ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం ఎరిగి కూడా ఆయన బిడ్డల్లా కాకుండా మనం జీవిస్తూ ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని యొక్క గౌరవాన్ని మనం ఏం చేస్తున్నాం? అవమానంగా మారుస్తాం. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలు, బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు, మీరు ఎలా జీవిస్తున్నారు? ప్రశ్నలు 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3టికి మీరు జవాబు చెప్పి ఈ రాత్రి కూడికను ముగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. 1, ఎంతకాలం? హౌ లాంగ్? నువ్వు రక్షించబడి ఎంతకాలం అవుతుంది? యేసు ప్రభువుని నమ్ముకొని నీ హృదయంలో చేర్చుకొని ఎంత కాలం నుంచి ఉన్నావు? దేవుని ఆ గౌరవం కలిగినటువంటి దేవుని ఎరిగి ఆయన గౌరవాన్ని కాపాడుతున్నామా? అమర్యాదగా ప్రవర్తిస్తున్నామా? ఇంకా జీవితంలో మార్పు లేకుండా ఉన్నామా? రోమాపత్రిక 2:24 అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నదే. దేవుని బట్టి అంట, దేవుని నమ్ముకున్న వారిని బట్టే. ఎందుకని? నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగా ఉండట్లేదు, తప్పిపోతున్నారు, ప్రేమించటంలో విఫలమవుతున్నారు, దేవుని మాటను గైకొనటం లేదు. ప్రియ సంగమా, ఎంతకాలం? ప్రభుతో చెప్తాం, ప్రభు ఇక మీ యొక్క గౌరవాన్ని మేము అవమానముగా మార్చమని ఆయన మిమ్మల్ని కనపరుస్తాం, మిమ్మల్ని మహింపరుస్తాం, మిమ్మల్ని కొనియాడుతాం, మీకు సాక్షులుగా, సజీవ సాక్షులుగా జీవిస్తామని చెప్పగలరా? చెప్పగలము అన్నవాడు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఇంకా ఎత్తటం లేదు, ఎందుకంటే మేము ఇట్టే ఉంటాం సార్, మీరు ఎంత చెప్పినా అని అనుకున్నట్లయితే మేమేం చేయలేము. నేటి దినాల్లో ఎందుకు భారతదేశంలో మార్పు లేదో తెలుసా అండి? ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు మారిపోయింది, దేవుడు లేడని చెప్పే దేశాలు. కారణం, ఈ దేశంలో మారినటువంటి వ్యక్తులు యేసులాగా జీవించటం లేదు, యేసు ప్రేమను చూపించటం లేదు, ఆయన ఘనపరచటం లేదు, ఆయనకు సాక్షులుగా జీవించటం లేదు. అందుకని జీవితంలో కుటుంబాల మార్పు లేవు, గ్రామాల్లో మార్పు లేవు. దేవుని బిడ్డలారా, దేవుడు మార్చేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎంతో కృపను దేవుడి దేశం మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడు కృప జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఘనపరుస్తాం. 2వ ప్రశ్నకు జవాబు చెప్పాలి మనం. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించరు? దేవుని ప్రేమించేవాళ్ళు
వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు. ప్రేమిస్తున్నామా? ఏమండి, వ్యర్థమైన వాటిని. చాలాసార్లు ప్రభు అంటాడు, నా నామమును, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు. చాలాసార్లు మనం ప్రతిదానికి కూర్చున్నప్పుడు ప్రభు అంటాం, లేచినప్పుడు ప్రభు అంటాం, ఏం కష్టం వచ్చినా ప్రభువా నాయనా తండ్రి అనటం నేను తప్పు అంటాను. ప్రభువా అని చెప్పి ఆయన ప్రభుత్వం క్రింద మనం ఉండకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాం అనుకోండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. కానీ నా యొక్క ఎవరి కోసం? నా తండ్రి, మత్తయి సువార్త 7:21, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం జీవిస్తారో, పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ప్రభువా ప్రభు అంటే కాదు సుమా, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా? ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేస్తూ ప్రార్థన చేస్తే మనకేమి ఇష్టమో మన ఇష్టాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు కదండి. ప్రియ సంగమా దేవుని బిడ్డ, రెండవది మరి మన తలంపులు, వ్యర్థమైన తలంపులు మానివేయాలి. చాలాసార్లు మనుషులు తప్పిపోయేది ఎక్కడో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. మనుషులు తప్పిపోయేది ఎక్కడ? తలంపులలో తప్పిపోతున్నారు. ఆలోచనలు అనేకమైన వస్తాయి కదండి. నరుని హృదయములో కలిగే ఆలోచనలు అనేకములు. క్రొత్త నిబంధనలో తలంపులలో కూడా పాపము చేయకూడదు, చేతులతో చేస్తేనే కాదు. జనములు వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. కీర్తన 2:1 ఏమండి, 94:11 అంటాడు, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచన. అందుకని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఏమండి కావలి ఉండి మనల్ని భద్రపరుస్తారు. కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, దేవుని సహాయాన్ని కోరుకుంటే ప్రభువా నా తలంపులను కూడా, నా యొక్క ఆలోచనలను కూడా కాపాడినాయన అంటే వ్యర్థమైన తలంపులను దేవుడు తొలగిస్తాడు. దేవుని బిడ్డారా, మూడవది 24:4 అంటాడు కీర్తన, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెడుతున్నారు. మనస్సు దేవుని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. మనస్సు ఎవరితో అటాచ్ అయి ఉండాలా? దేవునితో. కానీ వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టండి. లోకంలో ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి దేవుని బిడ్డారా. ఆ వ్యర్థమైన వాటి యందు ఏమండి, ముఖ్యంగా ఈ మొబైల్లో బయలు అనేది ఉంది. బయలు దేవత అనేది భయంకరమైంది. మొబైల్ ఏమండి, బయలు అనేది ఆనాడు ఇశ్రాయేలీయుల మీద ఎక్కువ దేవుని కోపం వచ్చేదానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వారు జీవము కలిగిన దేవుని ఎరిగి కూడా బయలు దేవతలను ఆరాధిస్తున్నారు. అందుకనే అంటాడు ఎవరు? ఏలియా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడపడుతూ ఉంటారు? దేవుడు కావాలన్నా అయితే దేవుడిని అనుసరించండి, బయలు మొక్కతారు, పోండి బయలు దగ్గర పోండి అని ఒక సవాలు విసురుతాడు కర్మేలు పోతున్నాడు. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఇది చాలా అవసరం. ఇది లేకపోతే ఇట్ ఈస్ ఎ నెసెసరీ, బట్ దెర్ ఈస్ ఈవిల్ ఇన్సైడ్ ఇట్. దీంట్లో పాపం ఉన్నది, మేలు కూడా, మంచి కూడా ఉంది. ఇది లేకపోతే అసలు ఏ పనులే జరగవు. అసలు దేవుని బిడ్డలారా, కమ్యూనికేషన్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. అయితే దీని మీద కంట్రోల్ కలిగిన వాళ్ళే విజయం సాధిస్తారు. ఏమండి, తెలంగాణలో 11వ ర్యాంక్ ఒక అమ్మాయికి వచ్చింది, ఐఏఎస్. మీరందరూ కూడా వాట్సాప్లో చూస్తుంటారు. ఆ అమ్మాయి కడుపు పేద కుటుంబం. ఇందాక నేను వస్తూ ఒక ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో అమ్మాయి చెప్తుంది, సాధారణమైన ఇల్లు, పేద కుటుంబం. వాళ్ళ నాన్న ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, అంటే మందులు అమ్ముకునేవాడు, తీసుకొచ్చి డాక్టర్ గారికి పరిచయం చేసేవాడు, రిప్రజెంటేటివ్ అంటే. అటువంటి పాప చదువుకొని, శివాని ఏదో పేరు, అమ్మాయి పేరు సాయి శివాని. దేవుని బిడ్డలారా, నేను అటువంటి విన్నప్పుడు ఎంత స్ఫూర్తిదాయకున్నాయి. ఎందుకున్నారు మన పిల్లలు కూడా అని చెప్పి నాకు బాధ అనిపిస్తూ వచ్చింది. దేవుని బిడ్డలు మంచి మంచి పదవుల్లో ఉంటే దేశం ఎప్పుడో మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఆ పాప ఎంత పట్టుదలతో, వాళ్ళ నాన్న ఢిల్లీకి ఇంటర్మీడియట్ చదివింది, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అవుతాని ఆయన ఏం చేశాడు తెలుసా? IIITకి అప్లై చేశాడు. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు ఒంగోలులో IIIT ఉంది, దాంట్లో సీట్ వచ్చింది. 6 సంవత్సరాలు ఇంటరు ప్లస్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివింది. చదివిన వెంటనే ఆ అమ్మాయి 10th క్లాస్ అప్పుడే ఆలోచన కలిగిందంట, నేను ఒక ఐఏఎస్ కావాలని ఆలోచన. ఐఏఎస్ అంటే చాలా, దేశంలోని 12 లక్షల మంది రాస్తారు ప్రిలిమ్స్కి, దాంట్లో 15,000 మంది
మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఆ 15,000 మందిలో కూడా మరి 1:2నో 3నో పిలుస్తారు. అంటే ఒక 3,000 మందిని ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఒక 1000 మందినో 950 మందినో సెలెక్ట్ చేస్తారు. అంటే ఎంతమంది చూడండి, 12 లక్షల మందిలో నుంచి ఫిల్టర్ అవుతారు. ఆ అమ్మాయి ఫస్ట్ టైం రాలేదంట, కొద్ది మార్కుల్లో తప్పింది. అలా వదిలేసిందంటే గివప్ లేదు, మరలా ఇంకోసారి కష్టపడిందంట. వాళ్ళ నాన్నోడు చెప్పారు, నాన్న నువ్వు చాలా దగ్గరలోనే ఉన్నావు, ఢిల్లీకి వెళ్ళు, మేము సపోర్ట్ చేస్తామనంటే లేదు. అమ్మాయి బీటెక్ చేసింది. వాస్తవానికి వాటిలో ఉండేదంతా జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఏమండి పాలిటీ, ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. బీటెక్ చేసిన వాళ్ళు, టెక్నికల్గా చేసినటువంటి వాళ్ళకు ఈ సబ్జెక్టుతో పరిచయం ఉండదు. బిఏ చదివిన వాడికి మంచి అడ్వాంటేజ్. అయితే ఆ అమ్మాయి కూర్చొని సోషియాలజీ, ఆంథ్రోపాలజీ మెయిన్ ఆప్షన్స్గా తీసుకొని కష్టపడి చదివి కరోనా టైంలో ఆంథ్రోపాలజీ అంతా పూర్తి చేసింది. ఇంట్లో కూర్చొని మన వాళ్ళు కరోనా టైంలో మొబైల్లో ఫుల్ బిజీలో ఉంటారు, చాట్లు చేసేదాన్ని. ఆ అమ్మాయి చేసేది ఏంటి, ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అంతా అలాగేసిందంట. సోషియాలజీ చదివేసింది. ఢిల్లీ పొమ్మంటే నేను ఢిల్లీ పోండాడు, ఇంట్లోనే ఉంటాను అంటే తల్లిదండ్రుల దగ్గర ఖర్చు పెట్టించకూడదు అన్న ఏకైక ఉద్దేశం, నేను ఇంట్లోనే చదువుతాను. చదివింది. సెకండ్ అటెంప్ట్లోనే అద్భుతంగా 11th ర్యాంక్ వచ్చింది. మళ్ళీ చెప్పండి. అంటే ఎవరైనా పర్వాలేదు, కష్టపడినటువంటి వారు ఎలా చేస్తారో చూడండి, దేవుని బిడ్డలారు. కాబట్టి సాధనం దేని అన్ని విషయాలలో కూడా మనం, దేవుడు ఎప్పుడు సోమరితనాన్ని ఎంకరేజ్ చేయడు. నువ్వు తీసుకున్నటువంటి దాంట్లో శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా కృషి చేయాలి. భక్తి జీవితం కూడా అలాంటిదే. వాక్యాన్ని చదవటంలో అనేక మంది 119వ కీర్తన కంఠోపాఠం చెప్పేవాడు చాలామంది ఉన్నారు. కొన్ని వందల వాక్యాలు. మొన్న ఒక దైవ సేవకుడు వచ్చాడు, గాలి గంగరాజు అని. 5,000 వాక్యాలు కంఠోపాఠం చేసి చెప్తాడు ఆగకుండా. ఎన్ని? 5,000. అంటే 100 వాక్యాలు చెప్తామా? 50 వాక్యాలు చెప్పగలమా? వాక్యము నీ హృదయంలో ఉండకపోతే నువ్వు పాపాన్ని ఎలా జయించగలవు? దేవుని బిడ్డలారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎందుకు చాలా మంది తప్పిపోతున్నారు? 119వ కీర్తన 160వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదు. తోలరంట, తొట్టిల్లరంట. తొట్టిల్లకుండా దేవుడు కాపాడతాడు. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. వారు కష్టపడి చదివినప్పుడు తమ యొక్క దాంట్లో దేవుడు గొప్ప విజయాన్ని దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, తర్వాత వ్యర్థమైన మాటలు దీన్ని వాడుకోవాలి కానీ కంట్రోల్. ఆ అమ్మాయి చెప్పిన, ఎందుకు చెప్పానంటే అమ్మాయిని అసలు మాట చెప్పలేదు. ఆ అమ్మాయి మొబైల్ కేవలం గూగుల్ ఏదైనా డౌట్ వస్తే చదివేదానికే కానీ ఎవరితో సంభాషణ చేసేదానికి మొబైల్ వాడలేదట, ఎవరితోనూ మాట్లాడలేదట. తను అనుకున్న లక్ష్యం వైపు గురు మీదనే ఉంచింది. ఎప్పుడైనా తనకు డౌట్ వస్తే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డౌట్ క్లారిఫై చేసుకునే దానికి మాత్రమే వాడేదట. అమ్మాయి చెప్పిన ఇంటర్వ్యూలో విన్నాను నేను. దేవుని బిడ్డలారా, ఈ మొబైల్తో ఎంతమంది పాడైపోతున్నారు. యవన బిడ్డలు మరి ముఖ్యంగా. ఇంట్లో బిడ్డలకు ఇంటికి వస్తానే, స్కూల్ నుంచి వస్తానే మొదట అడిగేది ఏంటంటే అమ్మ నాయన వాళ్ళ దగ్గర మొదట లాక్కుంటారు. ఏందో అది లేకపోతే కుదరదు. చిన్న బిడ్డలకు అన్నం తినిపించాలంటే ఏం చూడాలి వాడు దాంట్లో? మొబైల్ లేకపోతే అన్నం తిన. ఒకప్పుడు చందమాలు అయిపోయినా ఇప్పుడంతా మొబైలే మామ అయిపోయింది. మొబైల్ మామ అది చూపించకపోతే పుట్టిన బిడ్డలు మొదలుకొని అప్పు గొడవ చేస్తున్నారు, ఇస్త్రీ పడేస్తున్నారు. పొరపాటుగా లాగినామనుకో ఏది ఉంటే దాంతో కొట్టేదాన్ని కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కొంతమంది ఆ విధంగా దాడి కూడా చేస్తున్నారు. అంటే ఇంత తీవ్రమైన కోపము, ఆగ్రహం. దేవుని బిడ్డలారా, తర్వాత ఎఫెసీ 5:6 ఉంది, వ్యర్థమైన మాటలు వలన ఎవరు కూడా మిమ్మల్ని మోసం. వ్యర్థమైన మాటలు. దేవుని బిడ్డలారా, అనేక రకాలైన పరిస్థితులు. వ్యర్థత ఎంతో నేటి దినాల్లో మనం చూస్తున్నాం. వ్యర్థుడు ఎవరండి? సాతానుడు. నహూములు అంటాడు, వ్యర్థుడు ఇక మీలో ప్రవేశించడు, వాడు బుద్ధిగా నాశనమాయను. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిని అనుసరించడం వల్ల ఏమైపోతారంట? సామెతలు 12:11 అంటాడు, బుద్ధిహీనులు అవుతారంట. ఏమండి, అందుకని కీర్తనక సామెతలు రాసిన గ్రంథకర్త సొలొమోను అంటాడు, అయ్యా వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములను నాకు దూరము చేయుము అని అంటాడు. చూడండి, అలాగే
అపోస్తల కార్యంలో కూడా 14:15 అంటాడు, అయ్యలారా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించండి అని అంటాడు. ఈ దినాల్లో చాలా మందికి పేదరికం ఎందుకు వస్తుందో తెలుసా అండి? కాజ్ ఆఫ్ పావర్టీ. కేవలం వ్యర్థమైన వాటి వల్లనే పేదరికం వచ్చేది. 28వ అధ్యాయంలో సామెతల గ్రంథం 28, నేను ముగించేస్తున్నాను. 28వ అధ్యాయం 19వ వచనం, తన పొలమును సేద్యం చేసుకునే వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. వై ఇండియా ఇస్ పూర్. వ్యర్థమైనటువంటివి, వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన దేవతలను ఆరాధించటం. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్తున్నాను, కొత్తగా చెప్పేటివి కాదు. అంటే మనం చేసేటువంటి భక్తి ద్వారా మనకేం కావాలి? శక్తి కావాలి. శక్తి మాత్రమే కాదు, ఆ శక్తి ద్వారా ముక్తిని కూడా పొందుకోవాలి. భక్తి, శక్తి, ముక్తి. చాలామంది ఆరాధిస్తున్నారు తమకు తాము అనుకున్నటువంటి దేవుళ్ళను, దేవతలను. కానీ ఆరాధన ద్వారా నీకు శక్తి వస్తుంది. ఏం శక్తి రావాలా? పాపాన్ని జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, సాతాను జయించే శక్తి. ఇవ్వలేకపోతే ఆ భక్తి వ్యర్థమైన భక్తి అవుతుంది. యేసు ప్రభునందు భయభక్తులు కానీ ఉంచినట్లయితే ఈ భక్తి ఏమిస్తుంది? మనకు ప్రార్థన శక్తినిస్తుంది, వాక్యము శక్తినిస్తుంది, సహవాసము శక్తినిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఈయన శక్తిమంతుడైన దేవుడు నీకు శక్తినిస్తాడు. నీలో ఉండే దురాత్మ చీకటి శక్తులను పారదోలుతాడు. కావాలన్నా ఈ ధన్యత ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వ్యర్థమైన వాటిని అనుసరిస్తే వచ్చే పేదరికం అంతా, దేవుడు మనల్ని పేదవాళ్ళగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. మనం వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాం కాబట్టి ఇది రెండవ మాట. మూడవది ప్రశ్నకు జవాబు. మీరేం చెప్పాలి ఇప్పుడు? ప్రభువా, వ్యర్థమైన వాటిని మేము విడిచిపెడతాం. చెప్పగలరా? వ్యర్థమైన చూపులు మేము చూడం. 119:37 ఉంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుగా నన్ను బ్రతికించు నాయన. వ్యర్థమైన చూపులు, టీవీల్లో, మొబైల్లో, ఏమంటే చూపులలో పాడైపోతున్నారు. మొట్టమొదటి చూపు, తర్వాత మాట. ఏమండి, మొట్టమొదటి చూస్తా ఉండేది పండు, సాతాను వచ్చి మాట్లాడాడు, మాటల్లో పడిపోయింది, శోధించబడింది, పాపం చేసింది. దేవుని బిడ్డలారా, కాబట్టి వ్యర్థమైనటువంటి వాటి నుంచి మనం దూరంగా వెళ్ళుటకు ప్రభువా, మాకు వ్యర్థమైనవి వద్దు నాయన, నువ్వు అర్థవంతమైన దేవుడు మాకు ఉన్నావు, వ్యర్థమైన వాటిని మేము విడిచిపెడతాము అన్నవాడు చేతులెత్తి ఆ మాట చెప్పండి. వ్యర్థమైన వాటికి మేము విడిచిపెట్టి దూరంగా ఉంటామన్న వాళ్ళు చేతులెత్తండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మూడవది అబద్ధమైన, ఎంతకాలము అబద్ధమైన వాటిని మీరు వెతుకుతారు. ఎంతకాలం? హౌ లాంగ్? చాలా కాలం నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాం, కానీ ఇంకా అబద్ధమే అబద్ధం. ఏమండి, అబద్ధం, అడుగడుక్కి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండి గుండములో పాలు పంపులు పొందుతారు. నేను ముగించేస్తున్నాను, 2 నిమిషాలు. దేవుని బిడ్డారా, కీర్తన 58:3 అంటాడు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. పిల్లకాయలకి ఎవరు అబద్ధాలు చెప్పని తల్లిదండ్రులు చెప్పరు, కానీ వాళ్ళు ఫ్రమ్ బై బర్త్. ఎందుకంటే అబద్ధంలో ఒక జనకుడు ఒకడు ఉన్నాడు, అపవాది. అపవాది ఎటువంటి వాడంట? వాడే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్, ఈజ్ ఎ లయర్. కాబట్టి అబద్ధములాడు నోరు మోయబడుతుందని కీర్తన 63:11 ఉంది. సామెతలు 12:22 అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. దేవుని బిడ్డలారా, కాబట్టి నమ్మకమైన సాక్షి అబద్ధమాడు. 14:25 అంటాడు, అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు, వట్టి మోసగాడు. హోషేయ 12:1 అంటాడు, మానక దినమెల్లా అబద్ధములు ఆడుతూ ఉంటారు. దినంతంలో ఒకసారి కానీ చూస్తే ఎన్ని అబద్ధాలు చెప్పాము. ఫ్రమ్ డాన్ టు డస్క్, అంటే మార్నింగ్ టిల్ ఈవినింగ్ దినమెల్లా అబద్ధములు ఆడుతూ ఉంటారంట. కానీ వాక్యం చెప్తుంది, ఎఫెసీ పత్రిక 4:25 ఒకరితో ఒకడు సత్యమే
మాటలాడవలెను. అబద్ధములాడుట మానాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. అబద్ధములాటకు ఆయన నరుడు కాడు, మాట ఇచ్చి నెరవేర్చేది. మూడో మాట ఏం చెప్పాలి తెలుసా? మూడో ప్రశ్న జవాబు మీరే చెప్పాలి. ఎంత కాలము? దేవుడు ఏమడుగుతున్నాడండి? అబద్ధమైన వాటిని మీరు ప్రేమిస్తారు. దేవుని బిడ్డారా, కాబట్టి మూడు ప్రశ్నలకు మనం జవాబు చెప్తే ఈరోజు నా వర్తమానం నేను ముగిస్తున్నాను. దేవుణ్ణి మనం ఆహ్వానించాలి. దేవుణ్ణి ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి. మరి దేవుని ఇష్టలుగా మనం జీవించాలి. ఇష్టలుగా జీవించాలంటే దేవుణ్ణి గౌరవించి ఆయన మనం కనపరచాలి. రెండవది, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. మూడవది, అబద్ధమైన వాటిని వెదకటం మానివేసేయాలి. అబద్ధాన్ని మనం దూరం చేసుకోవాలి. అలా చేయుటకు ఏమండి, అబద్ధాన్ని మేము విడిచిపెడతాము, సత్యవర్తనులుగా జీవిస్తామన్న వాడు చేతులు ఎత్తండి. ఎందుకంటే అబద్ధికులందరూ అగ్ని గంధకములతో ప్రకటన 21లో ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. అబద్ధం చెప్తే పరలోకం పోలేదు మనం. కాబట్టి చేతులు పైకెత్తండి. అబద్ధాలను విడిచిపెడతామని చెప్పిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. దేవుడు మీ చేతులను దీవించి మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమను అనుభవించిన మనం దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తాం, అధికంగా విధేయత చూపిస్తాం, అధికంగా ఆయన సేవిస్తాం. అధికమైన బహుమానం పరలోకంలో మనం పొందుకున్నాం. అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, దైవజనులు లోతర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ యొక్క వాక్య పరిచయను దీవించి ఈ పరిచయను ఆశీర్వదించును గాక. ఆమేన్.